కత్తితో ఎదిగినవాడు కత్తితోనే పోతాడన్నటువంటి సామెత ఇక్కడే కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, ఇప్పుడు హమాస్ అనేటువంటి వాళ్ళు ఉగ్రవాదంతోనే పెరిగారు. ఇజ్రాయెల్ని చూపించి పెరిగారు. ఇజ్రాయెల్ తప్పుడుదని చెప్పి తమ పిల్లల్ని పెంచారు. పుట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ మీద ద్వేషం పెంచారు. అందుకని తీవ్రవాదులు అణువణువున అడుగడుగున అక్కడ తయారవుతూ ఉంటారు. అయితే ఇజ్రాయెల్ తన పని తను చేసుకుంటూ పోయింది. క్రమంగా ఈ తీవ్రవాదులు వెళ్ళి దాని మీద దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ అటాక్ ప్రారంభించింది. ఆ తర్వాత మూలాలని అంతం చేయకపోతే భవిష్యత్తులోనూ ప్రమాదం అని గ్రహించింది. ఎవరా మూలాలు అంటే హమాస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మత ఉన్మాదాన్ని అణువణువున నూరిపోసేటువంటి వాళ్ళు, పుట్టినప్పటి నుంచి తీవ్రవాదాన్ని ఆయా పిల్లలకి అలవాటు చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ అంతం చూడటం ప్రారంభించింది ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్. ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని లేపేస్తోంది. ఎస్పెషల్లీ సిరియాలో ఉన్న లేపేసింది, అట్లాగే సిరియాలోని డమస్కస్ దగ్గర లేపేసింది, లెబనాన్లో ఉన్నప్పుడు లేపేసింది, ఇరాక్లో ఉన్న లేపేస్తుంది. దీంతో భయపడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి. టోటల్గా చూస్తే హమాస్ రిలేషన్షిప్ విత్ అమ్మాన్ ఈజ్ గుడ్. ఈ ఆల్సో క్లెయిమ్డ్ దట్ హమాస్ లీడర్స్ ప్రస్తుతం ఖతార్ నుంచి వాళ్ళందరూ కూడా ఏ సీనియర్ హమాస్ అఫీషియల్ మౌసా అబూ మర్జాక్ సెట్ దట్ ద పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ మైట్ రీలొకేట్ టు జోర్డాన్ ఫ్రమ్ ఖతార్. ప్రస్తుతం ఖతార్లో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ ఉండదు అని భావించి ఇప్పుడు హమాస్ అక్కడి నుంచి మార్చేసుకోవడానికి ప్రారంభిస్తుంది. ఖతార్కి ఖతార్ నుంచి వీళ్ళు వెళ్తున్నటువంటి జోర్డాన్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.